కాశీ మణికర్ణిక ఘాట్. అక్కడ చితిమంటలు కూడా చల్లబడే వేళ సరిగ్గా తెల్లవారుజామున 3:40 నుంచి 4:30 మధ్య మన మెదడు ఒక ప్రత్యేక స్థితిలో ఉంటుంది. సైన్స్ కూడా దీన్ని ఒప్పుకుంది. ఈ టైంలో మన సబ్ కాన్షియస్ మైండ్ పూర్తిగా ఓపెన్ అయి ఉంటుంది. ఈ రోజు నేను టైం మేనేజ్మెంట్ గురించి కాదు, మోటివేషన్ స్పీచెస్ గురించి కూడా కాదు, నేను మీతో షేర్ చేసుకోబోయేది కాశీలోని ఒక పురాతన ఆలయ గోడల మధ్య శతాబ్దాలుగా దాగి ఉన్న ఒక గుప్త గ్రంథం గురించి మాట్లాడబోతున్నాను. ఆ గ్రంథంలో రాయబడిన 21 బ్రహ్మ ముహూర్త రహస్యాలు మరియు కేవలం 3 నిమిషాల్లో మీ లైఫ్ ని మార్చేసి ఒక లాస్ట్ ఫార్ములా గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. చాలా మంది ఏమంటున్నారు, తెల్లవారుజామున లేవండి, సక్సెస్ఫుల్ పీపుల్ 4 గంటలకు లేస్తారు అని. సో ఇవన్నీ మన జీవిత కాలంలో వేల సార్లు వినే ఉంటాం కదా. కానీ నిద్ర లేచాక ఎలా ఉండాలి, ఏం చేయాలని మాత్రం ఎవరూ చెప్పరు. లేచిన తర్వాత ఆ మొదటి 3 నిమిషాల్లో మీరు ఏం చేయాలో మనం ఈ రోజు వీడియోలో చూద్దాం. మీరు ఉదయం 4 గంటలకు లేచి కూడా మొబైల్ చూస్తూనో టెన్షన్ పడుతూనో ఉంటే మీరు బ్రహ్మ ముహూర్తాన్ని కాదు, కేవలం గడియారాన్ని మాత్రమే ఎంచుకున్నారు. సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే మన బాడీ, మన శరీరం అనేది ఒక మైక్రో కాస్మోస్, అంటే ఒక చిన్న విశ్వం లాంటిది. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం ఆ శక్తి నుంచి డిస్కనెక్ట్ అయిపోయాం. మనం ఒక రేడియో లాంటి వాళ్ళం. యాంటెనా ఉంది, కానీ దానికి సరైన ఫ్రీక్వెన్సీని మనం అందుకోలేకపోతున్నాం. మన రోజులో ఉండే 24 గంటల్లో కేవలము 48 నిమిషాలు మాత్రమే స్పెషల్ టైం ఉంటుంది. అదే గోల్డెన్ అవర్. ఆ టైంలో గాలిలోని ఆక్సిజన్ లెవెల్స్ చాలా హైగా ఉంటాయి అండ్ బ్రెయిన్ కూడా సూపర్ లెర్నింగ్ మోడ్లో ఉంటుంది అండ్ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది. మన బాడీ రిపేర్ మోడ్లో ఉంటుంది ఆ టైంలో. ఈ 48 నిమిషాల్లో మీరు ఏం చేసినా అది 10 రెట్లు ఎఫెక్ట్ని ఇస్తుంది. మీరు డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మీ మైండ్ పూర్తిగా రిలాక్స్డ్గా ఉంటుంది. కానీ అదే అలారం మోగాక ఒక్కసారిగా జంప్ చేసినట్టుగా జంప్ అయిపోతుంది అండ్ ఆ స్మూత్ కనెక్షన్ అనేది కట్ అయిపోతుంది. సో కరెక్ట్ మెథడ్ ఏంటంటే నిద్ర నుండి మెల్లగా స్మూత్గా కలల లోకం నుండి రియల్ వరల్డ్లోకి వచ్చేసేయాలి. సో అప్పుడే ఈ 3 నిమిషాల టెక్నిక్ అనేది పనిచేస్తుంది. దీన్ని గనక 21 రోజుల పాటు కంటిన్యూ చేస్తే ఈ 21 రోజుల జర్నీలో ప్రతిరోజు మీ లైఫ్లో ఒక మార్పు అనేది కనిపిస్తుంది. అన్నింటికీ బేస్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ జీరో స్టేట్. ఇప్పుడు నేను చెప్పబోయేది మీ లైఫ్ డైరెక్షన్ ని కూడా మార్చగలదు. చాలా మంది ఏమనుకుంటారు, తెల్లవారుజామున లేచి చదువుకోవాలి లేదా ఏదైనా వర్క్ చేసుకోవాలి అంటారు. కానీ ఇది ఒక పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్. మార్నింగ్ తెల్లవారుజామున అంటే ఇన్పుట్ టైం కాదు, అది ట్యూనింగ్ టైం. ఇప్పుడు చెడిపోయిన గిటార్ పై ఎంత బాగా ప్లే చేసినా సౌండ్ అనేది బాగుండదు కదా. అలాగే మీ మైండ్ బాడీని ట్యూన్ చేసుకోకుండా ఎంత కష్టపడినా రిజల్ట్స్ అనేవి రావు. సో ఈ 3 నిమిషాల మ్యాజిక్ ఫార్ములా ఈ 21 రోజులు ఎందుకు పాటించాలి అంటే, సైకాలజీ రీసెర్చ్ ఏం చెప్తుందంటే మనకు ఒక హ్యాబిట్ అనేది ఫామ్ అవ్వడానికి 21 రోజులు కావాలి. దాని వెనక చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ మినిట్ లో ఏం చేయాలి, ఎలా ఉండాలి అంటే, ఫస్ట్ మినిట్ మొదటి నిమిషంలో మనం ఏం చేయాలి అంటే బెడ్ పై పడుకొని కదలకుండా అలాగే ఉండాలి. మీ అటెన్షన్ ని మీ కాలి బొటన వేలు నుండి తల వరకు తీసుకెళ్ళండి. ఈ ఫస్ట్ మినిట్ లో మీరు గ్రాటిట్యూడ్ ని ఫీల్ చేయండి. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతా భావం కలిగి ఉండడం. ఇది చిన్న విషయమే, కానీ ప్రతిరోజు చాలా వేల మంది చనిపోతున్నారు. కానీ మనం ఈ రోజు అలైవ్ గా ఉన్నాము. సో మీరు మనసులో థ్యాంక్ యూ, ఈ న్యూ డే, ఈ న్యూ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పుకోండి. అండ్ గ్రాటిట్యూడ్ తో కనుక డే స్టార్ట్ చేస్తే యూనివర్స్ కి మీరు మరింత రెడీగా ఉన్నారనే సిగ్నల్ వెళ్తుంది. అండ్ 2వ నిమిషంలో బ్రీతింగ్ ఎక్సర్సైజ్. సో ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీ పూర్తి ఫోకస్ ని మీ బ్రీతింగ్ పైకి తీసుకురండి. మీరు చేయాల్సింది కేవలము మీ బ్రీతింగ్ ప్యాటర్న్ ని గమనించాలి. దాన్ని చేంజ్ చేయడానికి మాత్రం ట్రై చేయకండి. ఎయిర్ లోపలికి ఎలా వెళ్తుంది, బయటకు ఎలా వస్తుందో గమనించండి. అండ్ విజువలైజేషన్ చేయండి. ప్రతి ఇన్హేల్ తో, అంటే గాలి లోపలికి పీల్చుకున్నప్పుడు ఒక గోల్డెన్ ఎనర్జీ మీ బాడీలోకి ఫ్లో అవుతుంది అని. అండ్ ప్రతి ఎక్సేల్ తో, అదే మీరు గాలి బయటకు వదిలినప్పుడు మీ బాడీలోని బ్యాడ్ ఎనర్జీ, టెన్షన్, నెగిటివిటీ, సో ఇవన్నీ బయటకు వెళ్తున్నట్టు విజువలైజ్ చేయండి. ఇది ఒక ఇమాజినేషన్ మాత్రమే కాదు, ఇది మీ బాడీ సెల్స్ ని రీప్రోగ్రామ్ చేసే ఒక మంచి ఎక్సర్సైజ్ కూడా. అండ్ 3rd మినిట్ 3వ నిమిషంలో అఫర్మేషన్ టైం. అంటే మన బాడీ రిలాక్స్డ్ గా, బ్రీతింగ్ స్మూత్ గా ఉంటుంది ఈ టైంలో. ఇప్పుడు మీ మైండ్ అనేది ఒక బ్లాంక్ పేపర్ లాంటిది. సో ఈ 3rd మినిట్ లో మీ అఫర్మేషన్ ని మీరు రిపీట్ చేయాలి. కానీ చాలా కేర్ఫుల్. ఇక్కడ చాలా మంది ఏం మిస్టేక్ చేస్తారంటే, వాళ్ళు ఏమనుకుంటారు, నేను రిచ్ కావాలనుకుంటున్నాను లేదా నేను హెల్దీగా ఉండాలనుకుంటున్నాను అంటారు. కానీ అది రాంగ్ అప్రోచ్. ఏదైనా మనకు కావాలి అంటే అది మన దగ్గర లేదు అనే మీనింగ్ కదా. సో మన మైండ్ దాన్ని నెగిటివ్ గా తీసుకుంటుంది. సో కరెక్ట్ వే ఏంటంటే, ఇది ఇప్పటికే జరిగినట్లు మాట్లాడండి. అంటే నేను పవర్ఫుల్ ని, నేను నా గోల్స్ ని అచీవ్ చేశాను, నాకు అన్ని పాసిబుల్. సో ఇలా
పాజిటివ్ వేలో మాట్లాడండి. మీ క్లోజ్డ్ ఐస్ తో ఆ సీన్ ని చూడండి. మీరు కళ్ళు మూసుకొని ఆ విషయం జరిగిపోయినట్టుగా ఊహించండి. మీ సక్సెస్ ని, మీ హ్యాపీనెస్ ని ఒక సినిమా చూస్తున్నట్టుగా క్లియర్ గా విజువలైజ్ చేయండి. సో రోజులో 1440 నిమిషాలు ఉంటాయి. మీ లైఫ్ ని మార్చుకోవడానికి కేవలం 3 నిమిషాలు కేటాయించలేరా? ఇది మిరాకిల్ ఏం కాదు. మీ బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ యూనివర్సల్ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అయిపోతుంది. సో 21 రోజుల తర్వాత కూడా మీరు మళ్ళీ ఓల్డ్ హ్యాబిట్స్ కనుక రిటర్న్ అయితే ఈ ఎనర్జీ స్లోగా లీక్ అయిపోతుంది. సో ప్రతి మార్నింగ్ మీకు ఒక ఛాన్స్ ఇస్తుంది. బెడ్ ని వదిలేసేయండి, లేజినెస్ ని కూడా వదిలేసేయండి. మీ న్యూ లైఫ్ ని స్టార్ట్ చేయండి.